అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ పర్యటనపై ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళే కలెక్టర్తో సమావేశం కావాలని గ్రామస్తులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రాజయ్యపేటలో పోలీసులు భారీగా మోహరించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ పర్యటనపై ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళే కలెక్టర్తో సమావేశం కావాలని గ్రామస్తులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రాజయ్యపేటలో పోలీసులు భారీగా మోహరించారు. మీడియా మిత్రులు రాజీపేట కాబట్టి ఇక రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, ప్రస్తుతం రాజయ్యపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు అక్కడ భారీగా మోహరించినట్లు తెలుస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? పొద్దున్న నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని భావించారు. ఎందుకంటే ఈ రోజు ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గురించి మొత్తం జిల్లా కలెక్టర్ విజయకృష్ణ రాజయ్యపేట గ్రామస్తులతో ఈ రోజు భేటీ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే నిన్న రాత్రి సమాచారం ఇవ్వడంతో వెంటనే సమాచారం ఇస్తే ఎలా 2 రోజుల ముందైనా సమాచారం ఇస్తే గ్రామస్తులంతా కూడా వచ్చి తమ అభిప్రాయం తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక వినతి పత్రాన్ని కూడా ఆర్డీఓకి అందజేశారు. ఒక 2 రోజులు ముందుగా చెప్తే దీనికి సంబంధించి మొత్తం బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల కలిగే నష్టాల గురించి జిల్లా కలెక్టర్ కు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఈ రోజు పర్యటన చెప్పినప్పటికీ కనీసం అంటే ఎవరు కూడా రాకపోవడంతో దాన్ని వాయిదా వేసుకుని తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది. రానున్న అంటే మరో 2-3 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది.